నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. తెలంగాణ రాజకీయాల్లో కవిత కొత్త పార్టీ ప్రకటన ఇప్పుడు పెనుదుమారం రేపుతోంది. బీసీల సంక్షేమం, ఉద్యమకారుల గౌరవం అంటూ జనంబాట పట్టిన కవిత తీరా తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో పార్టీని ప్రకటించి నేనే నెక్స్ట్ సీఎం అని చెప్పుకోవడంపై రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇది బీసీలకు చేస్తున్న వెన్నుపోట, లేక కేసీఆర్ ను టార్గెట్ చేసే వ్యూహమా? దీనిపై రాజకీయ వర్గాల్లో జరుగుతున్న హాట్ డిబేట్ ఇప్పుడు ప్రత్యేక కథనంలో చూద్దాం. బీసీలు కేవలం జెండాలు మోయడానికేనా? అధికార పీఠంపై కూర్చోవడానికి వారికి అర్హత లేదా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. గతంలో తెలంగాణ జాగృతి సభల వేదికగా బీసీలకు పెద్దపీట వేయాలని, వారి హక్కుల కోసం పోరాడతామని గొంతు చించుకున్న కవిత ఇప్పుడు సొంతంగా పార్టీ ప్రకటించి తన అసలు రంగు బయటపెట్టుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జనం బాట పేరిట పాదయాత్రలు చేసి బీసీలకు అన్యాయం జరుగుతోందని గొంతెత్తిన కవిత, కన్నీరు కార్చిన కవిత పార్టీ ప్రకటన సభలో మాత్రం బీసీ నేతను సీఎం అభ్యర్థిగా ప్రకటించకుండా తన పేరునే ప్రకటించుకోవడం బీసీ సమాజాన్ని వంచడమేనని విశ్లేషకులు అంటున్నారు. బీసీ బిల్లు ఆమోదం పొందినప్పుడు సంబరాలు చేసుకున్న కవిత ఇప్పుడు బీసీలను పక్కన పెట్టడం వెనుకున్న రాజకీయం ఏంటని బీసీ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికి బీసీలకు పొడిచిన వెన్నుపోటు అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని విమర్శలు చేసిన కవిత తన పార్టీలో వారికి సముచిత స్థానం కల్పిస్తానని ప్రగల్భాలు పలికారు. కానీ తీరా చూస్తే పార్టీ ఆవిర్భావ సభలో ఒక్కటంటే ఒక్క మచ్చుకు కూడా ఉద్యమనేత కనిపించకపోవడం గమనార్హం. ఇదంతా కేవలం ఒక పొలిటికల్ స్టంట్ అని, ప్రజల్లో సానుభూతి పొందడానికి ఆడుతున్న ఓ డ్రామా అని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో విచిత్రమైన విషయం ఏమిటంటే, పార్టీ ప్రేయర్ ప్రకటించిన కవిత కనీసం ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేయలేదని సమాచారం. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా పార్టీకి సరైన గుర్తింపు లేకముందే ఎన్నికల్లో గెలిచి సీఎం అవుతానని ఆమె ప్రకటించుకోవడం హాస్యాస్పదంగా ఉందని ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు. కేవలం బీఆర్ఎస్ పై, కేసీఆర్ పై ప్రజల్లో వ్యతిరేకత సృష్టించి ఆ పార్టీని బలహీనపరిచి ఎవరికి లాభం చేకూర్చడానికి ఆమె ఈ విధంగా ప్రవర్తిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీసీల ఓట్లను దండుకోవడానికి ఇది ఒక కొత్త ఎత్తుగడ అని, ఈ పొలిటికల్ గేమ్ లో అసలైన ఉద్యమకారులు బీసీలు మరోసారి బలిపశువులయ్యే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.